ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేనేమి వాక్యమేమి చెప్పదలుచుకోలేదు, అసలు బైబిల్ కూడా ఓపెన్ చేయను. అతి క్లుప్తంగానే కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. టోపీలు విసరపడుతూ ఉన్నప్పుడు ఆ టోపీ మీకు సరిపోతే తగిలించుకుని వెళ్ళిపోండి, అది మీకు సరిపోకపోతే ఇక్కడే పడేసి వెళ్ళిపోండి, సరేనా? ముఖ్యంగా నేను కేవలం స్త్రీలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అంటే స్త్రీలు చాలా భక్తి కలిగిన వారు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగు స్త్రీలు మరీ భక్తి కలిగిన వారు అని నా పరిశోధనలో తేలింది. ఆ విషయాల్ని నేను మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృపాసనానికి మనలందరి చేర్చినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, స్త్రీల సమాజంను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా వారు ప్రభువు కోసం ఎంత ప్రయాసపడుతూ ఉంటారంటే అది మాటల్లో వర్ణించలేనిది. శక్తికి మించి శక్తి కొలది ప్రభు పరిచర్యలో బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారు. మా సంఘం యొక్క ప్రత్యేకత నేను ఒకటి చెప్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది నేను ప్రశ్నిస్తూ ఉంటారు, మీ చర్చిలో యానివర్సరీస్ ఉండవేంటి, అది ఉండవేంటి, ఇవి ఉండవేంటి, మేమైతే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇట్లా చేస్తూ ఉంటాం, మీ సంఘంలో ఏది ఉండదేంటి అని చెప్పి. అయితే ప్రియులారా, ఒక వాస్తవాన్ని మీ జ్ఞాపకంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. ఈ ఖర్చులు మా సంఘము చేయదు, కానీ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండవు. ఒక్కరికి సువార్త చెప్పాలంటే కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడిచి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు. అట్లా ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉన్నటువంటి బిడ్డలు, వారి కుటుంబాలు కూడా వారితో ఉండవు. సువార్త భారాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి సేవకులకు మా సంఘం ఏంటంటే గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతీ నెల కొంతమంది సేవకులను సంఘ పరిచర్య ద్వారా మా పెద్దలు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ద్వారా వారికి కొంత ఆర్థికంగా చేయూతనిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో స్త్రీల సమాజాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పెద్ద సంఘం ఏదో చేస్తూ ఉంది కదా, మాకెందుకులే అన్న పరిస్థితి వాళ్ళకి లేదు. పెద్ద సంఘము కొంతమందికి కేటాయిస్తూ ఉంటే స్త్రీల సమాజం వారి యొక్క ప్రత్యేక పరిచర్యలో మరికొంతమంది సేవకులకు ప్రతీ నెల కూడా కొంత ఆర్థికమైన సహాయాన్ని పంపిస్తూ సేవకులను పోషిస్తున్నటువంటి బిడ్డలోని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. లక్షలాది రూపాయలు బైబిల్ సొసైటీ వంటి సంస్థలకు పంపిస్తూ ప్రభు పరిచర్యలో వారి శక్తికి మించినటువంటి చేయూతను బిడ్డలు ఇస్తూ ఉన్నారు. ఈ పరిచర్యను ముందుండి నడిపిస్తున్నటువంటి మణి సిస్టర్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. శారీరకంగా బలహీనురాలైనప్పటికీ కూడా ప్రభు యొక్క ఆత్మబలం చేత నడిపిస్తూ అనేక మంది బిడ్డలను ప్రభువులో నడిపిస్తున్నటువంటి సిస్టర్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో కొనియాడుతూ ఉన్నాను. ప్రియులారా, నేను విసిగించి మాట్లాడాను, కానీ అతి క్లుప్తంగా ఒక మాటను ముఖ్యంగా మీ యొక్క జ్ఞాపకంలోనికి తీసుకురావాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. నేను ముందే చెప్పాను ఏంటి అంటే స్త్రీలు గొప్ప భక్తి కలిగినటువంటి బిడ్డలు అని. అయితే
ఇది 100కి 100% కరెక్టే. నేను ఎట్టి పరిస్థితులను కాదంటలేదు. అయితే నా యొక్క అబ్జర్వేషన్లో తేలింది అంటే భక్తికి లోటు లేదు, కానీ దానిలో ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది? భయము మిస్ అయింది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ మాటలో, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన తెలుగు స్త్రీలు వారు ఎప్పుడూ కూడా వాట్సాప్ ప్రార్థనలోనే ఉంటారు. ఉదయకాలపు ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన, రాత్రికాలపు ప్రార్థన. అయితే నాకు కొన్ని సందర్భాల్లో ఒక సందేహం, అసలు ఎప్పుడు వీళ్ళు ప్రార్థనలో ఉంటారో, అసలు వీళ్ళు ఎంప్లాయర్కి ఎప్పుడు పని చేస్తారో అనేది. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ విపరీతమైన ప్రార్థనలు అసలు ప్రార్థన యొక్క విలువను కోల్పోయేటట్లు చేస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి వాక్య ధ్యానాలు అసలు వాక్యానికి విలువ లేకుండా చేస్తూ ఉన్నాయి. నేటి దినాన్న స్త్రీల యొక్క పరిస్థితి ఎట్టి రీతిగా మారిపోయింది అంటే, ఆ వాట్సాప్ గ్రూపే ఒక సహవాసం అన్నట్లుగా భ్రమలో బ్రతికిపోతూ ఉన్నారు. ఇదే భక్తి అనే ఆ భ్రమలో సాగిపోతూ ఉన్నారు. ప్రియులారా, మీరు భ్రమలో మాత్రమే ఉన్నారు, కానీ అది వాస్తవం కాదు, సహవాసం కాదు. అనేక మంది పూర్తిగా దేవుని సన్నిధికి రావడం మానేశారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రోజుకు 4 సార్లు 5 సార్లు మేము ప్రార్థనలో ఉంటున్నామని. మొన్న ఒక సిస్టర్ నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాను. ఎందుకంటే ఆ టైంలో తన గ్రూపులో ఉంటుందన్న విషయం నాకు తెలుసు. జస్ట్ చిన్న మెసేజ్ పెట్టాను, ప్రైజ్ ద లార్డ్ తల్లి అన్నాను. విత్ ఇన్ సెకండ్స్లో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్పేసి రిప్లై వచ్చింది. ఈ టైంలో నువ్వు మెసేజ్లు గ్రూప్లో ఉంటావు కదా అని చెప్పేసి అన్నాను. అవును బ్రదర్ అన్నది. అయితే నా మెసేజ్కి నువ్వు ఎట్లా రిప్లై ఇచ్చావు అంటే, తను ఏం చేస్తుందో తెలుసా, 2 సింబల్స్ పెట్టింది. ఒకటేమో పళ్ళికి నుంచి నవ్వుతున్నది, మరొకటేమో కన్నీళ్లు కారుస్తున్నటువంటి సింబలు. తర్వాత అడిగాను, ఏంటి ప్రార్థన పరిస్థితి ఏంటంటే, తన స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది. తన సమయం వచ్చినప్పుడు తను ప్రార్థిస్తుందంట. ఆ ప్రార్థన ఎంతవరకు నడుస్తూ ఉందో అంతవరకు మ్యూట్లో ఉండి తన పని తను చేసుకుంటూ ఉంటుందంట. ఇంకా భయంకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. మా రూమ్లో మళ్ళీ ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించొద్దు, చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. ఇట్లాంటివి వినాం, కానీ ఇన్వెస్టిగేషన్లు మాత్రం బాగా ఎక్కువ మనకి. ఒకరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్ రూమ్లోకి వెళ్ళాను. మా రూమ్లోకి వెళ్తే అప్పటికి ఇప్పట్లో కదా, అప్పటికి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మా ప్రక్క రూమ్లో ఉండేవారు, ప్రజెంట్ లేరు. అయితే నేను వెళ్ళేసరికి మొత్తం రూమ్లో వాళ్ళు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు, వర్క్స్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు ఆఫ్టర్నూన్ వర్క్ లేకపోతే నేను వచ్చాను. వచ్చేసరికి ఒక వీర లెవెల్లో భయంకరంగా గొడవ జరుగుతూ ఉంది భార్యాభర్తలకు. అట్లాంటి పరిస్థితుల్లో నేను బయటికి వెళ్ళిపోదామంటే బయట వర్షం పడుతూ ఉంది. ఏమి చేయాలో నాకు అర్థం కాక అట్లా మంచం మీద కూర్చునే ఉన్నాను. వాళ్ళు ఏంటంటే ఫ్రీగా తిట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇంక రూమ్లో ఎవరు లేరు కదా అని చెప్పి. నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో బయట వర్షం కదా అని చెప్పేసి కూర్చున్నాను. గొడవ జరుగుతున్న మధ్యలో గట్టిగా ఒక కేకేస్తుంది, 5 నిమిషాలు నోరు మూసుకో అన్నది. కానీ అప్పుడేమి జరిగిందంటే మొత్తం తుఫాను నెమ్మళించింది. యేసుప్రభు వారు ఆ సముద్రాన్ని గద్దిస్తే ఏమైందో అట్లా సైలెంట్ అయిపోయింది. నేను అనుకున్నాను, అబ్బా ఈమెకి చాలా కమెండ్ ఉందిరా బాబు, అసలు ఒక్క మాటకే మొత్తం సైలెంట్ అయిపోయిందని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను. అసలు ఏంటబ్బా ఇంత సడన్గా సైలెంట్ అయిందని చూసేటప్పటికీ అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈమె ప్రార్థన మొదలుపెట్టింది. అమ్మో ఏంట్రా బాబు, ఇంత రసవత్తమైన గొడవ మధ్యలో ప్రార్థన ఏంట్రా అని చెప్పేసి అట్లా కూర్చొని వింటూ ఉన్నాను.
అప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏంటంటే ఇంతవరకు బ్లూటూత్ చెవిలో పెట్టుకొని ఒకవైపు ప్రార్థనలో ఉంటూ మరొక వైపు భర్తతో గొడవ. ఇప్పుడు ఈమెకి సమయం వచ్చింది, వెంటనే 3 నిమిషాలు ప్రార్థన క్లోజ్ చేసింది, మ్యూట్లో పెట్టేసింది. ఏంటా ఇందాకేదో అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. మరలా స్టార్ట్ అయింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మట్టిలో ఉన్నటువంటి నేను మహిమలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని సమీపిస్తూ ఉన్నాను అనే భయం లేదు. ఎందుకంటే విపరీతమైన ప్రార్థనలు ఏమైపోయినాయి అంటే అలవాటైపోయింది మీకు. వాస్తవానికి భక్తి చేస్తున్నామని భ్రమలో మీరు ఉన్నారు, కానీ మీకు భయం లేదు అసలు. అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని సన్నిధికి రారు. ఈ మాట నేను అనకూడదు, కానీ కొంతమంది ఉంటారు, సాక్ష్యాల పేరుతో సినిమాలు చూపించేస్తారు ఇక్కడ సంఘంలో. చివరిలో ఒక మాటను ఉపయోగిస్తారు. ఏంటో తెలుసా? ప్రార్థించినటువంటి సేవకులకు సేవకురాలకు సంఘానికి వందనాలు. ఆ సేవకుడికి తెలియదు ఆమెకేం జరిగిందో, ఆ సేవకురాలకు తెలియదు, పెద్దలకు తెలియదు, సంఘానికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఇదంతా వాట్సాప్ గ్రూప్ వాళ్ళకే తెలుసు. అట్లాంటి వారు సంఘానికి వచ్చి ఎందుకు సంఘం యొక్క సమయాన్ని వృధా చేయటము? ఎందుకు అంటే భక్తి భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం తప్ప దేవుడంటే భయం లేదు. ఎందుకు అంటే లక్షలు సంపాదిస్తున్నామని భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాం. ఆ డబ్బే మనకేమైపోయింది, ఇప్పుడు దేవుడై కూర్చున్నాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నీవు అనుకుంటున్నావు అక్కడొకరుండి ఇక్కడొకరుండి ఇదే సహవాసము, ఇదే మందిరం అనే యొక్క పరిస్థితులు నువ్వు ఉంటూ ఉన్నావేమో. మొన్న ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేస్తారు ఇండియా నుండి. తను ఏఎన్ఎం హెడ్ నర్స్ అంట. నేను రాస్తున్నట్టు ప్రతి వాక్యం తను వింటూ ఉంటుందట, దాన్ని ఫాలో అవుతూ ఉంటుందంట, అనేక మందికి చెప్తూ ఉంటారంట. తను చెప్తూ వచ్చారు, బ్రదర్ మీ వాక్యాలతో నేను బలపడుతూ ఉన్నాను, అయితే నా దశమ భాగాన్ని మీకు పంపిస్తాను అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఇట్లాంటి తలంపే నీలోనికి రావడానికి లేదు. ఏ సంఘంలో వాక్యాన్ని విని నువ్వు బలపడుతున్నావో, ఏ సంఘంలో నువ్వు బలారాధన చేస్తూ ఉన్నావో వారికి వాటిని నువ్వు సమర్పించు. నేటి దినాన్న పరిస్థితులు ఏమైపోయినాయి అంటే దశమ భాగాలు కూడా వాట్సాప్ గ్రూప్కే చెల్లించే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే వారి దృష్టిలో అదే సంఘము. కానీ ప్రియులారా, మీరు అనుకుంటున్నది ఇది వాస్తవం మాత్రం కాదు. ఎందుకు కేవలం స్త్రీలకే చెప్తున్నానంటే పురుషులు ఇట్లాంటి విషయాల జోలికి వారు వెళ్ళరు. మీరు భక్తి ముసుగులో భక్తి చేస్తున్నామని చెప్పేసి ఆ భ్రమలో మీ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అట్లాంటి దేవుని గురించిన భయము మీ జీవితంలో లోపించింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు మీలో చాలామందికి నొప్పి తగిలిండొచ్చు. మీకు నొప్పి తగిలింది అంటే తప్పకుండా వారిలో నీవు ఉన్నావు అన్నది వాస్తవం. ఈ రాత్రికాల సమయంలో, ఉదయకాల సమయంలో సరి చేసుకొని నీ అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభు సన్నిధికి వచ్చి సహవాసంలో పాల్గొంది ప్రభులో నీ జీవితాన్ని గడపగలిగినట్లయితే నిజంగా ఇది ఒక ఆశీర్వాదకరమైన దినమే అవుతుంది. చివరిగా నేను ఒక చిన్న క్విజ్ పెట్టి నేను క్లోజ్ చేస్తాను. గతించినటువంటి కాన్ఫరెన్స్లో నేను క్విజ్ పెట్టాను, గుర్తుందా? ఎన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు 7 క్వశ్చన్స్ అడిగాను కదా, కానీ ఆన్సర్ చేయలేదు. ఈరోజు కూడా ఒక 7 క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలోనూ బైబిల్ చదువుతూ ఉంటారు, ప్రతి స్త్రీ గురించి మీకు తెలుసు. అందుకనే స్త్రీల గురించే 7 క్వశ్చన్స్ అడుగుతాను. 7కి 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే వారికి నేను 700 షెకెల్స్ క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 7లో 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి 500 షెకెల్స్ క్యాష్ ప్రైజ్ ఇస్తాను.
7 క్వశ్చన్స్లో మినిమం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే వారికి 300 క్యాష్ ప్రైజ్ ఇస్తాను. 700, 500, 300. ఓకే, జస్ట్ కళ్ళు మూసుకోండి. అరే షెకిల్స్ తీసుకోరా? అవును, ఆఫ్టర్ అనిపిస్తారేమో నిజంగా. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఎవరు ఆన్సర్ చేయరనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ డబ్బులు మీకు అవసరం లేదు. అయినప్పటికీ నేను చెప్పాను కాబట్టి అడుగుతాను, మీరు చెప్పకపోయినా. ఓకేనా? కళ్ళు మూసుకోండి, జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. ద ఫస్ట్ క్వశ్చన్, బైబిల్ చరిత్రలో 3 పట్టణాలను కట్టించి ఒక పట్టణానికి తన పేరు పెట్టినటువంటి స్త్రీ ఎవరు? ఎవ్వరు ఆన్సర్ చేయొద్దు. 7 క్వశ్చన్స్ నేను చెప్తాను, మీరు వినండి అంతే. ద ఫస్ట్ వన్, బైబిల్ చరిత్రలో 3 పట్టణాలను కట్టించి ఒక పట్టణానికి తన పేరు పెట్టినటువంటి స్త్రీ ఎవరు? రెండవ క్వశ్చన్, రాజవంశానికి యాజక వంశానికి మధ్య వారధిగా నిలిచినటువంటి స్త్రీ ఎవరు? రాజవంశానికి మరియు యాజక వంశానికి మధ్య వారధిగా నిలిచినటువంటి స్త్రీ ఎవరు? దానికి ఇంకా ఆన్సర్ మీకు క్లియర్గా చెప్తున్నాను. తన యొక్క తండ్రి రాజు, తన యొక్క భర్త ప్రధాన యాజకుడు. ఓకే, మూడవ క్వశ్చన్, ఒక సైన్యాధిపతిని చంపి ఇశ్రాయేలీయులను రక్షించినటువంటి సాహసవనిత ఎవరు? ఒక సైన్యాధ్యక్షుని చంపి ఇశ్రాయేలీయులను రక్షించినటువంటి సాహసవనిత ఎవరు? నాలుగవది, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ చేసిన త్యాగపూరితమైనటువంటి నిరసన ప్రార్థన వలన ఏం జరిగిందంటే దేశం మీద ఉన్నటువంటి శాపము పోగొట్టబడి ఉంది. మరలా చెప్తూ ఉన్నాను, ఒక స్త్రీ చేసిన త్యాగపూరితమైన నిరసన ప్రార్థన వలన ఒక దేశం మీద నిలిచినటువంటి శాపము తొలగించబడింది. ఆ పని చేసినటువంటి ఆ స్త్రీ ఎవరు? ఐదవది, దుర్మార్గముగా ప్రవర్తించుటకు తన బిడ్డకు నేర్పించినటువంటి తల్లి ఎవరు? దుర్మార్గముగా ప్రవర్తించుటకు తన బిడ్డకు నేర్పించినటువంటి ఆ దుర్మార్గపు తల్లి ఎవరు? ఆరవది, మేధావుల నగరంలో నిలిచినటువంటి స్త్రీ ఎవరు? ఇది నూతన నిబంధన గ్రంథం నుండి. మేధావుల నగరంలో నిలిచినటువంటి స్త్రీ ఎవరు? చిట్ట చివరిది, ఇది కూడా నూతన నిబంధన గ్రంథంలో నుండే. ఎవరంటే రోమీలకు రాసినటువంటి పత్రికను రోమా పట్టణమునకు మోసుకుని వెళ్ళినటువంటి స్త్రీ ఎవరు? మరలా చెప్తున్నాను, రోమీలకు రాసినటువంటి పత్రికను రోమా పట్టణమునకు మోసుకొని వెళ్ళినటువంటి స్త్రీ ఎవరు? ఓకే, ఇప్పుడు స్పీడ్గా, మనకు టైం లేదు ఇక. 7కి 7 నేను అటెంప్ట్ చేయగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 1, 2, 3 అంటే 700 అసలు ఎవ్వరికి వద్దు అన్నమాట. నెక్స్ట్ 6 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలను అన్నవారు ఎవరైనా ఉంటే నిలబడండి. అసలు మీరు ఏం తీసుకోవడానికి ఇష్టపడలేదా? అసలు లెక్కలు వేసేసుకున్నారు అప్పుడని. ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు శాలరీ కూడా మాకు కాదని చెప్పేసి డిసైడ్ అయిపోయారా? చివరిగా మినిమం 5 క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేయగలను అన్న వాళ్ళు ఎవరైనా లేచి నిలబడండి. అరే, కావాలని చెప్పటం లేదా, లేకపోతే మీ బైబిల్ స్టడీ ఇట్లా ఉందా అసలు? సరే, సమయం అయిపోయింది కాబట్టి నేను ఆన్సర్ చేసేసి కూర్చుంటానే. సరే, మీరు చెప్పండి. ఫస్ట్ది ఏంటంటే బైబిల్ చరిత్రలో 3 పట్టణాలను కట్టించుకుంది స్త్రీ. వెరీ గుడ్. ఎవరమ్మా? షేరా. నేను రిఫరెన్స్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము
7వ అధ్యాయము 24వ వచనం. తర్వాత రాజవంశానికి మరియు యాజక వంశానికి వారి దగ్గర నిలిచి ఎవరు? ఏంటమ్మా? యెహోయాదా కాదు, వెరీ గుడ్, యెహోషాబా కెన్. ఓకేరా. దినవృత్తాంతంలో 2 గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు. 3వది, ఒక సైన్యాధ్యక్షుని చంపి ఇశ్రాయేలును రక్షించినటువంటి సాహసవర్తి ఎవరమ్మా? వెరీ గుడ్, యాయేలు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17-22. అంటే ఒక క్వశ్చన్కి ఒకరికి ఆన్సర్ అట్లా తెలిసిందా, లేకపోతే అన్నీ తెలిసా మీరు సైలెంట్ కూరుకున్నారా? వాళ్ళకొకటి మొత్తం మీద 7 కంప్లీట్ చేస్తారు అయితే. ఓకే, తర్వాతది ఇది చెప్పండి రా. ఒక స్త్రీ చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి నిరసన ప్రార్థన వలన లేదు, భూమి మీద ఉన్నటువంటి శాపము. భూమి మీద ఉన్నటువంటి శాపం ఏంటి అంటే వర్షము పడదు అనేది శాపము. అయితే ఎప్పుడైతే ఇది సంపూర్తి అయిందో అప్పుడు వర్షం పడింది, శాపం పోగొట్టబడింది. ఎవరమ్మా? వెరీ గుడ్, రిస్పా. ఎవరమ్మా? రిస్పా. మనకి వెంటనే వెలగదు కదా, టకలాడి ఎప్పుడుగా వెలుగుతుంది, ఇట్లోపు టైం అయిపోతుంది. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. రిస్పా. ఇది మాత్రం బాగా చెప్తారు అసలు. ఏంటమ్మా? అతలియా. ఓకేరా. మేధావుల నగరం నిలిచినటువంటి విశ్వాసి ఎవర్రా? మేధావుల నగరంలో నిలిచిన విశ్వాసి ఎవరు? దమరి. ఎవరమ్మా? దమరి, ఏథెన్స్లో. ఓకే, ఇది మాత్రం చెప్తారు మళ్ళా. రోమీలకు రాసిన పత్రికను రోమ పట్టణానికి తీసుకుని వెళ్ళే స్త్రీ ఎవరమ్మా? ఫీబే. అంతేకాకుండా ఆ దినాల్లో ఏం జరిగేది అంటే, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క పత్రికను మోసుకుని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తే ఆ పత్రికను మొట్టమొదటిగా చదివి వారికి వినిపించేవాడు. ఆ ధన్యత కూడా ఎవరు పొందుకున్నారు? ఫీబేనే పొందుకుంది. అట్టి రీతిగా మన యొక్క జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.